హాయ్ అందరికీ. నేను మీకు ఒక ముచ్చట కొన్ని మాట్లాడదామని వీడియో చేస్తాను. ఏంటి అంటే తెలుగులో మాట్లాడతా, హిందీలో కూడా మాట్లాడతా. కమ్మలు కొనుక్కున్నా కదా, నచ్చి కొనుక్కున్నా. అంటే కమ్మలు నచ్చి కొనుక్కున్నా. వాళ్ళు క్రికెట్ ఆడుతుండ్రు, వాళ్ళే కొనుక్కోవాలని కాదు. మంచి వీడియో, పాజిటివ్ వీడియో కూడా చేసిన కొనుక్కున్నప్పుడు. ఇప్పుడు నచ్చది కాల పెడతా, ఆ వీడియో కూడా చూద్దాం. ఇంకా తెలంగాణలో ఎవరైనా క్రికెట్ ఫ్యాన్స్ ఉండి మగవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ చూస్తే మాత్రం నాకు సంబంధం లేదు. మీరు చూసి మీరు బాధపడ్డా నాకు సంబంధం లేదు. అది మీ ఇష్టం, మీరే ఫ్యాన్స్. నేను 2 రకాలు పెట్టిన, పాజిటివ్ పెట్టిన, నెగిటివ్ కూడా పెడతా, చూడండి. ఇక పెద్దవాళ్ళు, మామూలుగా వాడేవాళ్ళు చూస్తేనేమో చూడండి. ఏ సెల్ బట్టి వాడని వాళ్ళకి మాత్రమే అర్థం కాదు. సరే, ఇప్పుడైతే గాల పెడదాం. मैं हिंदी में बात कर रहा हूँ. एनटीपीसी का लड़की हो. कोई आप फैन हो तो हट हो तो हो जाओ. मैं अभी इनको जलाती हूँ. ఎందుకు అని అంటే మా పక్కింటి ఆమెనే, ఆయన ఎన్టీపీసీ ఎంప్లాయీ, అలా మనవరాలు అనమాట. ఆమె ఇండియన్ క్రికెట్లో సెలెక్ట్ అయిపోయింది. ఆమె మమ్మల్ని సాగు దొబ్బుతుంది ఆపోజిట్లో. అందుకని మాకు ఇష్టం లేదు. ఇక ఈ డబ్బాల ఈడొక్క మ్యాగ్నెట్, ఈడొక్క మ్యాగ్నెట్ అది వేకిన ఇట్లా బ్రాండ్ పేరున్న వాళ్ళని కూడా కాలబెట్టేద్దాం. వాళ్ళకి పనికొస్తుంది కానీ మనకు పనికిరాదు కదా. మనం అట్టి మామూలు వాళ్ళమే కదా. అందులో అకౌంట్లో రూపాయి పడడానికి కూడా కష్టపడితేనే వస్తాయి. మరి అలా కట్టిన సెల్లు పట్టుకున్నా పట్టుకోకపోయినా ఎల్లకాలం వాళ్ళు జీవితకాలం మునిగిపోయి ఉన్నోళ్ళు కాబట్టి, యాక్టర్లు కాబట్టి వాళ్ళకి ఎట్లనన్నా వస్తాయి పైసలకి లెక్క లేని వాళ్ళను అట్లా పట్టించుకోకుంటున్నది ఇట్లా కాలబెట్టేసేయాలి. సరే, समझ में हुआ? और ट्रांसलेट कर लो आपके हिंदी में. అయితే పక్కింటి ఆమె ఇండియన్ క్రికెట్కి సెలెక్ట్ అయిందని కదా, ఉమెన్స్ టీమ్ అనమాట. అయితే ఇక యాక్టర్సే కదా వాళ్ళు కూడా. వాళ్ళకి వైఫైతోనే సంబంధం ఉండదు, వైఫై ఫ్రీ. ఇక వాగుతూనే ఉంటారు వాళ్ళు. అదనమాట. ఈ డబ్బానైతే కాలే వెళ్ళాం. అది డాడీ పేరు మహేందర్. ఏజ్ లైక్ 40 ఉంటుంది అనుకుంటా. పిల్ల వచ్చేసి ఇంటర్ ఏజ్ అంత ఉంటుంది అంతే, ఏం లేదు. మేము ఎన్టీపీసీ కదా, ఆమె సెలెక్ట్ అయింది ఇంటర్నేషనల్కి, అంతే ఆటోమేటిక్గా. అట్లానే మా అందరినీ సాగొడుతుంది ఇక్కడ, అంతే. ఆన్లైన్లో అంటే మాకు వాట్సాప్లో వీడియో కాల్ ఏం చేయదు, సాదప్పుడే మొత్తం సీన్. ఇంతకుముందుకు వీకిన మ్యాగ్నెట్ మస్తు అతుకుతుంది. మ్యాగ్నెట్ ఏముంది, దుబాయ్ ఇసుకలో వచ్చాడు, ఇట్లా ఆడితే అయిపోయి అతికింది. మా డాడీ వాట్సాప్ నెంబర్లో అదే మహేంద్ర అని చెప్పినా కదా, వాళ్ళు వాట్సాప్లో కాంటాక్ట్లోనే ఉంటారు. వాళ్ళు ఫోటోలు సెండ్ చేసుకుంటారు, ఇంకేం సెండ్ చేసుకుంటారు, ఏమైనా సెండ్ చేసుకుంటారు, సంబంధం లేదు. అప్పటి నుంచి కడిగేస్తాను డబ్బా. ఈ అమ్మాయి ఏంది, ఎన్టీపీసీ అమ్మాయే కదా, అంటే ఇండియన్ అమ్మాయే కదా,
సైడ్ కూడా ఇండియన్ వాళ్ళే కదా, వాళ్ళకెందుకు నెగిటివ్గా మాట్లాడుతుంది అని మీకు డౌట్ రావచ్చు. మరి నాకు కూడా డౌట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఆడతారు, వాళ్ళకి వస్తాయి, కోట్లు వస్తాయి. ఇప్పుడు మా డాడీకి తెలుసు, మా డాడీకి ఒక్కడికే కాదు చాలామందికి తెలుసు, వాళ్ళందరికీ ఎత్తారు మరి అకౌంట్లో డబ్బులు. వాళ్ళు ఎత్తారా? వేయరు కదా. అందుకోసమే ఈ వీడియో. సింపుల్ కార్యక్రమం అయిపోయింది, మెల్లగా కాలు పెట్టుకుందాం. ఆల్రెడీ యూట్యూబ్లో ఆ యాప్ ఉన్నది, పెద్ద పీకే ప్రసక్తి ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళు అందరినీ కాలబెట్టేసిండ్రు. ఏదో సాటిస్ఫాక్షన్ కోసం ఇంతంతకి డబ్బని కాలబెట్టుకుంటే అయిపోయింది, అంతే. ఏమున్నది, వీళ్ళకి 1-8 అని రెస్టారెంట్ ఉంది కదా హైదరాబాద్లో. వీళ్ళు ఒక్కళ్ళే ఎందుకు గాలి పెడతాను అని అంటే అందరినీ కలిపినట్టు ఉంటుందని. ఇది ఒక్కటే ఉంది కదా మరి బయటకు వచ్చింది, అందరినీ కలిపే అంటున్నా. ఇది ఒక్కటనే కాదు, మొత్తం వాళ్ళ సైడ్ అన్నీ ఫైర్ అయ్యేవి. ఫైర్ అంటే ఆల్ ఫైర్ కాదు, వాళ్ళనే ఫైరింగ్. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా. ఇది మాట్లాడుతా అంటేనే మా పిచ్చిదా అని అనిపిస్తుంది, కానీ అదే లాజిక్. మంచిగా వినండి. ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంది కదా, ఎన్టీపీసీ కదా, మొత్తం వెలిగించుడే కదా, అన్నీ మంచిగా నడుస్తున్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో కుటుంబాలన్నీ. అట్లనే క్రికెట్లో కూడా నా దగ్గర 2-3 ఉండే ఫాలోవర్స్. అవి నాకు రావాల్సినవి నాకు రాలే, అటు సైడే పోయినాయి, క్రికెట్ సైడే పోయినాయి. ఆ పేరుని కూడా నేను చెప్పా, అందులోనే అయిపోయింది. అది కూడా ఇన్స్టాగ్రామ్లోనే అయిపోయింది. అదే లాజిక్. అందుకనే నాకు ఇష్టం లేదు. అది నాకుంటే నేను ఆనందపడతా కదా, వేరెవరికో పోతే నేను ఎందుకు ఆనందపడాలి? ఈ లాజిక్ ఏందో, ఇన్నేళ్ళ నుంచి నా సాగు ఏందో నాకు అర్థమవుతలేదు. కానీ ఇది మాత్రం నా 31 ఏళ్ళల్లో మాత్రం అయిపోయినాయి. అందులోనే పాజిటివ్, అందులోనే నెగిటివ్ అయిపోయింది. సరే, ఇప్పుడైతే ఇది గాలబెట్టి ఆనందం పడదాం. ఇది అన్నీ కాదన్నట్టు దానికి తోడు ఆ చిన్న పిల్ల ఇప్పుడే పోయింది కదా, ఇంకెన్నేళ్ళు దావబడుతుందో అది కూడా చూసుడే. కాలుతోంది. దీని వల్ల కాలబెడదాం. లాస్ట్లో పేరు ఇది కాలబెడదాం. లాస్ట్లో ఎట్లా కాలుతుంది చూద్దాం. కాలే ఎవరికైనా ఎంజాయ్ అయ్యబుద్ది అయితే ఎంజాయ్ చేయండి. అట్లానే ఇదే కాదు, పాజిటివ్ది కూడా ఉంది, అది కూడా ఎంజాయ్ చేయండి. వైరల్ చేస్తారా? చేసుకోండి. वंदना, भावना, बिंदु, गोलू, कुसुमबाई और सूरज ढालसे जी ने एक बड़ा सुंदर विचार भेजा। ఇంతసేపు ఎఫ్ఎం వచ్చింది కదా, కార్లేంది మనం సెల్లులో కూడా పెట్టుకుంటే కానీ మంచిగా అనిపిస్తుంది. అన్ని పొలాల గురించి అని అన్నిటి చెప్తారు. ఇంకా సండే రోజు అయితే రాదు, మంచిగా అనిపిస్తుంది. నేను క్రికెట్ వాళ్ళని అంటలేను, సినిమా వాళ్ళని కూడా అంటున్నా, సెలబ్రిటీ వాళ్ళని. వాళ్ళతో పెద్ద ఉపయోగం ఏముండదు, అంత నెగిటివ్ జరుగుతుంటుంది అందరికీ, కానీ పెద్ద పాజిటివ్ ఏముండదు.
ఎందుకు అని అంటే మొత్తం లోపట ఉన్న వాళ్ళని నెగ్గలేం గెలవలేం, మనమే ఓడిపోతాం. ఖాళీగా ఇంటికాడ ఉండేటోళ్ళు, కూలి పని చేసుకునేటోళ్ళు, అవి తెలియదు కదా మనకు. అట్లా తీసుడు మనకు తెలియదు, అన్ని కోట్లు వెనకేసుకున్నాడు మనకు తెలియదు కాబట్టి ఇట్లా మామూలుగా ఉండిపోతాం. నా మాటలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.